2026 సంవత్సరములో మొదటి నెల 26 ఈరోజు రిపబ్లిక్ డే సందర్భముగా కొంచెము కాలక్షేపం కొరకు స్త్రీలకు ఒక ప్రత్యేకమైన ఆటల పోటీ ప్రారంభిస్తున్నాం కనుక ఈ యొక్క ఆటల పోటీ ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మనకు తోడై ఉండి నడిపించాలని, ఇది కేవలము ఒకరికొకరికి మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానము కలిగించటానికి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం గనుక ఈ కార్యక్రమానికి వచ్చిన స్త్రీలకు, యవన బిడ్డలకు, పురుషులకు ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమము ప్రారంభం నుంచి ఇప్పటివరకు సురక్షితంగా జరగాలి. మనం మాత్రమే కాదు, అనేకులు బయట ఉన్న అన్యులు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్పొందాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలని మన రెండు చేతులు పైకెత్తి ఆ దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుదాము. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ మొదటి నెలలో నీ బిడ్డలైన మేమందరము కలిసి కొంత సమయము నీ సన్నిధిలో ఆనందించుటకు, సంతోషపడుటకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలు ఆడుతున్నప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండానట్లు నీ సన్నిధి, నీ ప్రసన్నత ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నా. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు నీ సన్నిధి చేత నడిపించండి. దీనికి బాధ్యత వహిస్తున్న కంచర్ల కిరణ్, తేనేటి సత్యం, అదేవిధంగా దావీదు, రంజిత్, అదేవిధంగా బజ్జీ, వీళ్ళందరినీ చేతికి అప్పగిస్తున్నాను. న్యాయముగా జడ్జిమెంట్ చేయుటకు సహాయం చేయండి. ఆడవాళ్ళు ఆటలు ఆడుతున్నప్పుడు ఎటువంటి ఇగో అనేది లేకుండా సరదాగా దీనిని పాల్పొందుటకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావములు తండ్రి అయిన దేవ నీకును నీ కుమారుడైన యేసుకు మాత్రమే కలుగునుగాకని ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఓకే, ఈ సమయాన్ని నేను కిరణ్కి, సత్యానికి అప్పగిస్తున్నాను. గేమ్ ఆడేటప్పుడన్నా ఖాళీగా ఉంది, వినపడుతుందా? వచ్చే వరకు హోల్డ్ చేయాలా? నెట్టుకోవద్దు, ఫీల్ అవుతారు కొంతమంది, ఇగో ఫీల్ అవుతారు. అలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఇది సరదాగా పెట్టుకున్న మన చర్చ్ ఆధ్వర్యంలో, పాస్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టుకున్నది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండ్ అప్, నుంచోండి, ముందు నుంచోండి. మ్యూజిక్ ఆగిన వెంటనే మీరు, ఇది చక్కెర పంట కాదు, జనపండ. ఒకసారి ట్రైల్ గా రన్ 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 హ్యాపీగా రన్ రన్ రన్. అందరూ ఒకసారి ఉంటే, ఒకచోటే ఉంటే ఎట్లాగా? ఒకచోట ఉంటే ఎట్లాగా? అందుకే దూరం పెట్టమంది కుర్చీలు. మీ రౌండ్ సరిపోవట్లేదు. ఉంటాయి, ప్రిపేర్ అవ్వండి. సమ్మర్లో కూడా గెట్ టుగెదర్ ఉంది, ఇబ్బంది లేదు. అక్కడ కూడా గేమ్స్ ఆడిస్తారు. మ్యూజిక్ గమనించండి, పాటలు, మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. వావ్! సత్యవతక్క గమనించలేదు. ఓకే, డోంట్ ఫియర్, ఫీల్ అవ్వద్దు.
forget to pause the video when the music stops. Once you restart the video, you will be given a 5-second countdown before the music చెప్పులు ఇచ్చేయండి అమ్మా, చెప్పులు ఉరకండి ఉరకండి నడవకూడదు, ఉరకాలి స్పీడ్గా స్పీడ్గా ఉరకాలి స్పీడ్గా. ఓకే ఓకే బిర్యానీ ఖర్చు చేయొద్దు, కూర్చుంటారు. ఆర్టీసీ బస్ గారు ఎవరు నెట్టింది? ఆ ఇద్దరు బయటికి వెళ్ళండి, ఇద్దరు రిమూవ్ పెట్టి పోతారు, రిమూవ్ పెట్టి ఇద్దరు వెళ్ళిపోవాలి బయటికి. నేను గిఫ్ట్ ఇస్తాను ఆధ్వర్యంలో. కుర్చీలు మార్చండి, కుర్చీలు మార్చండి అమ్మా. రెండు తీశారు, వెళ్ళాలి స్పీడ్ మెయింటైన్ చేయాలి, స్పీడ్ ఉండాలి. కుర్చీలు ఎరగొట్ట మాకండి అమ్మ, కుర్చీలు ఎంగిపోతుంది. ఆ సత్యవత ఎప్పుడైనా వెళ్ళిపోయింది. ఓకే స్టాండ్ అప్, రిమూవ్ వన్ కుర్చీ. ఒక కుర్చీ తీసేయాలి, దగ్గర పెట్టాలి డిస్టెన్స్. ఉరకాలి స్పీడ్గా ఉరకాలి, స్పీడ్గా ఉరకట్లేదు మీరు, ఉరకాలి. మొదలుగా నాటుకెళ్ళేటప్పుడే ఆటో కోసం ఎలా ఉరుకుతారో అలా ఉరకాలి. ఇక్కడ కుర్చీ ఖాళీ ఉంది. ఓకే ఓకే డోంట్ వరీ, డోంట్ ఫియర్ అండ్ డోంట్ వరీ. స్టాండ్ అప్, రిమూవ్ వన్ చైర్. ఒక కుర్చీ తీసేయండి స్పీడ్గా. నాటికి వెళ్ళేటప్పుడు ఆటో కోసం ఉరుకుతారా అలా ఉరకాలి. ఆటో లేట్ అయింది, లేకపోతే ఆర్టీసీ బస్సు ఏదో మనం ఇక్కడ ఉంటే సెంటర్. హలో గేమ్స్ ఆడతారమ్మా? వాళ్ళు వచ్చారు కదా, మీ అమ్మాయి వాళ్ళు చాలుగా ఉన్నాయి. మళ్ళీ దివ్యా సుజీ కుర్చీలు వస్తున్నారు, వీళ్ళు కుర్చీలే లాక్కున్నారు. కుర్చీలు లాక్కోకూడదమ్మా, కుర్చీలు లాక్కోవద్దు. కుర్చీలు ఎక్కడ ఉన్నాయి అక్కడే కూర్చోవాలి. సర్లే మరి, నేను వీడియో తీస్తాను, మళ్ళీ చేస్తారా? నేను రానులే, వాళ్ళు రానిక. కుర్చీలు దగ్గర వేసుకోండి, ఉరకాలి. మీరు ఉరకట్లేదు, ఈ గేమ్ లేదు అసలు, గిఫ్ట్ కూడా లేదు ఈ గేమ్ లాస్ట్ లో. సర్లే అక్క, మీకు సరైన గిఫ్ట్ ఇస్తాను నేను. ఉరకండి స్పీడ్గా, ఉరకండి మీరు, ఉరకాలి. ఈటి మ్యాచ్ కావాలండి మీకు. బామ్మ కోరి ఓ రాదక్క, నడవద్దక్క, ఉరుకు కుర్చీ లేదేంటి ఈ గేమ్ లో. రన్ 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 స్పీడ్, స్పీడ్గా. ఏంటి అరే ఇదేంటి పక్కన పక్క పక్కన సర్లే వదిన, వదిలే నీ గిఫ్ట్ ఇస్తాను. అన్నీ గమనించాలా. ఉరకరండి, ఉరకాలి స్పీడ్గా. పూజ ఉరకాలి, వీళ్ళందరూ ముందు గిఫ్ట్ ఉరకాలి. ఎటు వెళ్ళినా పూజ మాత్రం చక్క కూర్చుంటుంది. పూజ వద్దని చెప్పాను. అందరూ ఒక దగ్గర ఉన్నారు, ఉరకాలి స్పీడ్గా, ఉరకాలి. అది 7 గ్యాప్ ఉంది.
ఇవే ముందే కుడ్డీ లాక్కుంటుంది పూజని అన్యాయం చేసేది. ఎవరి వరకు పూజ ఉంటుంది అనుకున్నా నేను. పూజ నీకు కూడా గిఫ్ట్ ఇస్తాను వదిలాను. ఉరకాలి రజనీ అక్క ఉరకాలి. మ్యూజిక్ రన్ అవ్వాలి, గాలి రావాలంటే ఎప్పుడైనా ఎక్కువసేపు రన్ అవ్వాలి. అలవాలి మరి అదిస్తేనే వాళ్ళు కూర్చోలేదు. సరే సరే సర్లే 2 పెన్సిల్ ఎత్తండి. ఆఖరి వరకు దివ్య ఆడినాను. దివ్య ఓ రజనీ అక్కడ నెట్టేసింది దివ్య. అన్నా కనుక్కుంటా. మనం అనుకున్నాం రాదు, ఎప్పుడైనా అనుకోని విధంగా వస్తారు. దివ్య కుర్చీ దగ్గర చూస్తున్నాడు. నలుగురు ఉన్నప్పుడు కూడా ఒకరేంటి మీరు? అమ్మాయిలకి డ్రింక్ తేవాలి. హలో వినపలేదా? అదేలే సర్లే మరి. అందుకనే ట్రైనింగ్ అవ్వాలి ఇంటి దగ్గర. లేదు లేదు చర్చ్ కాడ గేమ్స్ ఆడుతున్నా. అదే చివర దివ్య అయితే ఓకే మరి. అందరూ చప్పట్లు పట్టండి. అంతే కదా, ఇయ్య రెడీ ఉండు, బుద్ధి చూసుకో, పట్టుకొని తిరుగు. స్టూల్ పెట్టండి రా, స్టూల్ బాగారు. వాళ్ళకి నేను ఇస్తాలే గిఫ్ట్, కంగారు పడు. ఓకే ఓకే. మీ అందరికీ మళ్ళీ పెడితే మీ గిఫ్ట్ అందరినీ రావుగా. అందుకే వాళ్ళు చెప్పారు మీకు గేమ్ పెట్టే ట్రైనింగ్ అవ్వమని. దివ్య కుర్చీ చూడు మా దివ్య. ఉరకండి ఇద్దరు. నేను చెప్పానా అనుకోని రీతిలో దివ్య వచ్చిందని. క్లాప్స్ కట్టండి అమ్మ, క్లాప్స్ కట్టండి. ఎప్పుడైనా కుర్చీ కానుకొని అసలు నడవకూడదు, స్పీడ్ గా వర్క్. రైలే రైలే. 1 2 3 స్టార్ట్. డిసప్పాయింట్ చేయొద్దు, డిసప్పాయింట్ చేయొద్దు, ఎంకరేజ్ చేయాలి. డిసప్పాయింట్ చేయొద్దు, డిసప్పాయింట్ చేయొద్దు. కుమారి వదిన ఫస్ట్ ట్రైల్ లో కుమారి వదిన స్పీడ్ గా ఉరుకుతుందిగా. ఓకే, కుమారి వదిన ఫస్ట్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. కుమారి వదిన చూసి నిర్మలకి ఇంకా స్పీడ్ పెంచింది, కానీ క్రాస్ చేయలేక. ఏంటి, ఎవరు మిస్యూజ్ చేశారా చెప్పండి, టెల్ మీ. ఎవరు మిస్యూజ్ చేశారు? సెకండ్ లేదు లెక్క, సెకండ్ లేదు, సెకండ్ చిప్ సామాన్లో ఉంటాయంట. ఏందా? ఓకే, 1 డ్రాప్. నాగడక్క ఏంటి బాగా తెలియనట్టు వెళ్ళిపోతుంది. 1 తప్పు పెట్టుకోవాలి నోట్లో. 2 3 స్టార్ట్.
పూజ డాట్ అందరూ చూడండి. ఏంటి మరి నామడక్క చేతులతో పట్టుకోండి ఏంటి. ఓకే, నాగమణి అక్క విల్ ద గేమ్. నాగమణి అక్క పూజ పడైపోతే నువ్వు వచ్చేదాన్ని కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ టీం మూడో టీం. నువ్వు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. సాయంత్రం 2, 3 స్టార్ట్. ఎట్లయినా ఆడుకోవచ్చు. లేమదిన తలకాయ కింద దిచ్చు, పైకి పెట్టి మీద వస్తుంది. అబ్బా లేమలే సుజీ ట్రైల్ సుజీ ఉపయోగం లేదు. ట్రైల్ సుజీ ఉపయోగం లేదు. నో 1, 2, 3 స్టార్ట్. ఎంకరేజ్ సుజీ స్లోగా పడిపోయింది. కాంపిటీషన్ రాదు. స్లోగా వెళ్ళు. ఓకే, యూ విల్ ద విన్. ఓకే, సుజీ జాగ్రత్తగా ఆడిందా మిస్యూజ్ చేసిందా అక్కడ ఉన్నోళ్ళు చెప్పాలి. ఓకే, క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ ఇది చూడక ఇది జాగ్రత్త పెట్టమ్మా. 2, 3 స్టార్ట్. కుమారోజు ఉడుకుతుంది. సుజీ పడి ఇద్దరు సేమ్ వెళ్ళారా? చూడండి, నాకెళ్ళి చూడండి. అక్కడికి వెళ్ళి అబ్రాహ్మణ అక్కడ చూడబా. 3 స్టార్ట్. ఎర్రన్న పక్కకి నాగమణకు సుజీ జాగ్రత్త. నాగమణకు లేదు దూకింది లేదు తొండాట అది కూడా. దట్ ఈస్ నాట్ రూల్స్ విరుద్ధం. అది రూల్స్ అగైన్స్. నో. ఎవరు? నాగమణి గారేగా? ఓకే. డాన్స్ చేయలేకపోతున్నారు, వేసేవాళ్ళు అవుతున్నారా మీరు? డాడీ నువ్వు కూడా సాయి ప్రిన్స్. ఫ్రంట్ సైడ్ ఏంది కావాలి. సరే పండే రే. రాధక్క డాన్స్ లో పార్టిసిపేట్ చేయాలి. రాధక్క రజనీ అక్క ఎక్కడ ఉంది? అంగన్వాడీ ఆయా రజనీ అక్క, నువ్వు మొన్న 31st నైట్ మంచిగా వేసావు డాన్స్. రావాలి నువ్వు కూడా. నీకుంది కాకపోతే నీకుంది డాన్స్ చేయాలని. కాకపోతే అట్లా కాదు మంచిగా అవుతాయి. Super
పూజకి స్పెషల్ గా ప్రైజ్ ఉంటుంది. ఆదివారం ఆ చర్చి రావాలని కోరుకుంటున్నాను. చర్చ్ అనకవా నువ్వు కూడా డాన్స్ చెయ్యి. సత్యవతి అక్కడికి ఉంది. క్లాప్స్ కొట్టండి అమ్మా, ఎంకరేజ్ చేయండి అమ్మా, క్లాప్స్ కొట్టండి. రాజు పుట్టేనని అందులు వెళ్దాం, గానము చేద్దాం, యేసు పుట్టేనని సందడి చేద్దాం, సంతోషిద్దాం. రాజు పుట్టేనని అందులు వెళ్దాం, పుట్టేనని మనసున్న మా రాజు పుట్టేనని సందడి చేద్దాం, సంతోషిద్దాం. మన వెలుగు మా రాజు పుట్టేనని సందడి సందడే 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 సందడి 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 వీసా సందడే సందడి సందడే సందడి సందడే సందడి. బెత్లెహేములో సందడి చేద్దామా, పశుశాలలో సందడి చేద్దామా, దూతలతో చేరి సందడి చేద్దామా, గొల్లలతో చూసి సందడి చేద్దామా. బెత్లెహేములో సందడి చేద్దామా, పశుశాలలో సందడి చేద్దామా, దూతలతో చేరి సందడి చేద్దామా, గొల్లలతో చూసి సందడి చేద్దామా. మైమరచి మనసారా సందడి చేద్దామా, ఆటలతో పాటలతో సందడి చేద్దామా. శాలలో చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా. సందడే 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 సందడి 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 సందడే సందడి. ఎన్నా రాలేదా నుంచుంటారా నుంచోరా అన్న? గేమ్ క్యాన్సిల్ చేద్దామన్నా. గేమ్ లేదు, గేమ్ తీసేసాం. నుంచోండి మరి, నుంచోండి మంచిగా. ఇక్కడ నుంచో కెప్టెన్ కాదు, పంచుతున్నా నేను. ఇట్లా ఎక్కడ దగ్గర
నిర్మలక్క ఆంటీ పెట్టండు ఆంటీ వెళ్ళి టీం పెట్టుకుందమ్మా. అరే తమ్ముడు చేస్తున్నావా? ఆ జయం దివ్య దివ్య ఇద్దరు కలిపి లాగిద్ది. దివ్య వెనకాలది నన్ను కూడా ఇదిగో ఎదరా ఏరుకోండి ఉంటుంది, గట్టి లాగండి వెనకొండాలి, దూరంగా పట్టుకుంటే లాగుతారు. నేను 1 2 3 స్టార్ట్ అంతా ఉల్టు పెట్టి కొద్దిగా లూజ్ ఇచ్చి లాగితే దెబ్బ పడతారు. మీ చర్చలు అయినాయమ్మా? మీ చర్చలు అయినాయా? కబడ్డీ ప్లేయర్ లాగా ఇసుకు రుద్దుకున్నారా, సిక్స్ రుద్దుకున్నారా? రుద్దుకోండి. ఇది వీకే టీం. ఈ టీం పేరు పాతగూడెం, ఆ టీం పేరు కొత్తగూడెం. సరేనా? ఒకసారి నాన్న లేవు, ఒకసారి మీరు అటు జరగండి, అటు జరగండి, తాడు తీసుకోండి, అటు జరగండి చెప్తా. పట్టుకోండి అమ్మా, టైట్లు పట్టుకోండి అమ్మా. నాకు పడొద్దు. మీరు రెడీగా ఉన్నారా? ఆటకు సిద్ధంగా మీరు రెడీగా ఉన్నారా? జయమ్మ జయమ్మ అని స్టడీ స్టిఫ్ గా ఏంటమ్మా లాగిపోయి కుట్టే లాగిపోయి వదిలే అన్న వదిలే. నాకు వద్దు, కింద పడొద్దు, చేస్తున్నాను. 1 2 3 తప్పు ఇది, కరెక్ట్ కాదు. వాళ్ళందరూ 2 3 స్టార్ట్. ఎదురు వచ్చేస్తుంది అన్న, తప్పు కదా? చేయకూడదు, తప్పు. ఎదురు వచ్చేస్తున్నావు, ఆట రావణ ఎదురు వచ్చేస్తుంది. అన్న మీరు చెప్పండి, అన్న మీరు చెప్పండి. 2 ఆగమ్మలాగ 3 స్టార్ట్ అంట. మీరు 3 అనగానే లాక్కోవద్దు. ఓకేనా? ఓకే, రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? 3 స్టార్ట్. ఊపిరా లాగేసేయండి, ఊపిరా లాగేయండి, ఊపిరా
ఏమాపండి లిమిట్స్ దాటారు. ఇప్పుడు న్యాయంగా మాట్లాడానా? వాళ్ళు ముందుకు వచ్చారు, అందుకనే లేదు. వద్దు నో, మీరు ఓడిపోయాడు, అందుకనే నాకు లేదు లేదు. పెట్టా ఎదురు పెట్టు మరి అది మరి లైన్లో ఉండండి ఎలక్తున్నారు లేదా టెస్ట్ చేస్తుంది. ఇట్లండి లెక్కేసుకున్నాం అక్క ఎలా 3 పట్టాలా టీడీ ఉన్నారప్పా వన్స్ ఫర్ క్లాప్స్ ఎంకరేజ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయాలా. పడిపోయారయ్యా, అయ్యో పడిపోయారు. లాగలేకపోతుంది, అంత చెవులు లాగలేకపోతుంది. పట్టుకోండి, ఎందువారండి, లాగండి. టీడీ ఉందప్ప, మంచి టీడీ ఉంది. ఓకే వదిలేయండి. డీడీ ఉంది సమానంగా లాగారు. అందరికీ క్లాప్స్. మరి ఎవరు లాగారు? ఎవరు వాళ్ళే రాగలేదు కదా. డీడీ ఉంది అక్కడ, అది ఊరికనే పెట్టింది. అదే అందరు ఆధార్ కార్డులు రెడీ చేసుకుని వెళ్ళాడు వెళ్దాం ఆ రోజు. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంటగా, అందరం దొరకరు. ఆడ ఇంద్ర ఏ పార్క్ టైం అని చెప్పాను. లేదుగా ప్లేయర్స్ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. తలా 500. బ్రేక్ టైం. అందరూ తలా 500 ఇస్తారు. మీ చేతికి స్లిప్ ఇవ్వబడింది కదా, ఇందులో నంబర్లు ఉంటాయి చూడండి. ప్రతి ఒక్కరి స్లిప్ లో నంబర్లు ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఒకరు నంబర్ చదువుతారు. ఉదాహరణంగా 1 అంటారు. మీ స్లిప్ లో 1 ఉంటే, పెన్ ఉంటే ఆ 1ని క్లిక్ కొట్టండి. ఇప్పుడు గుండు సూది ఉంటే అక్కడ బొక్క పెట్టండి. ఎవరి చూడండి, ఇక్కడ మొత్తం నా దగ్గర వచ్చి 1, 2 మొత్తం ఒక 15 నంబర్లు ఉన్నాయి. ఎవరి షీట్ లో ఉన్న 15 నంబర్లు తొందరగా వస్తుందో వాళ్ళు విన్నర్. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు నా సీట్ లో 15 నంబర్లు ఉన్నాయి. అన్ని నంబర్లు నాకు వెంటనే వచ్చింది, నేను నా నంబర్లు అయిపోయింది అన్నట్టు, అప్పుడు వాళ్ళే విన్నర్ అన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి మీరు చూడాలి. ఇప్పుడు 20, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 63, వెరీ గుడ్. అది దాని వెంటనే ఓకేనా. 73 అర్థమైందా? ఉందా? 73 ఉందా? 87 పెట్టకండి చెప్తున్నా, ఊరుకుని చెప్తున్నా. అర్థమైందా? 5 ఆ విధంగా అట్లా అన్ని నంబర్లు ఎవరికి వెంటనే వస్తుందో ఫస్ట్ వాళ్ళే విన్నర్. అర్థమవుతుందా? ఓకే, స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసి ఎండింగ్ యాక్షన్ వచ్చిన తర్వాత ఆ యాక్షనాన్ని అందుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే పాటలు పాడాలి. వాళ్ళే ఆపుతారు, మనమే స్టాప్ అని చెప్పాలి. ఎవరైనా పాడేటప్పుడు స్టాప్ అంటాం, అక్కడ నుంచి వేరే వాళ్ళు అందుకోవాలి. ఎవరైతే త్వరగా అందుకుంటారు ఎక్కువ సార్లు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఏదైనా దేవుడి పాటలు అంటే వీళ్ళు పాడలేదు. 4-5 పాటల కంటే ఎక్కువ రాలేదు. పాటల పుస్తకం ఉన్నా కానీ ఎత్తుకోవడానికి టైం పట్టింది. అందుకని ముందు
దేవుడి పాటతో స్టార్ట్ చేద్దాం. దేవుడి పాట కళ్యాణ్ ఒక పాట పాడు. దేవుడి పాట నేను స్టార్ట్ చేద్దాం. పాడు దేవుడి పాట వాడు పాడు. నువ్వు ఎత్తు బా కళ్యాణ్ ఎత్తట్లే నువ్వు ఆ పాట ఎత్తు. దేవుడి పాట ఎత్తు. చందు నువ్వు పాడు. చందు నువ్వు ఎత్తు. పాడు. నేను స్టాప్ అంట. చివరక్షరం ఎవరైతే ఎక్కువ సార్లు అందుకుంటారో ఏ పాట అయినా సరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరే వాడండి, మధ్యలో ఆఫ్ చేసి. ఎంతసేపు చెబుతారు దాన్ని, తర్వాత స్టెప్కి వెళ్ళండి. ఓకే స్టాప్. వెరీ గుడ్. స్టాప్ అని చెప్పేదా పాడాలి. స్టాప్. మూవ్ మూవ్ మా మీ దేవుడు పాటలే పాడుతున్నా. వెరీ గుడ్. పక్కన స్టాప్. మళ్ళీ యాని వదినా తప్పు తప్పు. అది నే వచ్చింది, అది నే వచ్చింది. అది కాదు కాదు. యెహోవా నీ నామము ఎంతో ఇదే పక్కన నేను బలమైనది, ఎంతో బలమైనది. మీరెవరు వాళ్ళని పక్షంలో నేను మాడతా. నేను అందుకున్నానా తప్పది. అందుకే పెచ్చర్లో నీళ్ళు అవ్వాలి. ఇంకా ఎండింగ్ ఉండాలి సాంగ్. నేను స్టాప్ అన్నారు కదా, స్టాప్ అనాలి. రెఫరీని మరి నా దానికి కూడా నాకు మర్యాదరా. నేను స్టాప్ అనాలక్క. రెఫరీ అంటే ఏంటి? సరే నన్ను ఆపారుగా, రెఫరీ చెప్పినట్టు వినాలి. స్టాప్. లో లా లే స్టాప్. లాలి లే లో రెడీగా ఉండండి. అందుకని కొద్దిగా వాడండి. స్టాప్. కుమారోజన అది లేదన్నారుగా వాడిని, అది లేదన్నారుగా, అది లేనప్పుడు మరి ఆడది ఉండదా వాడిని. అరే వదిన చాలే. ఇక బజ్జీ వచ్చాడు, గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఏంటిది మీదే? మీదే జామ పళ్ళు, రేగి పళ్ళు, ఉసిరి పళ్ళు అన్ని మీదే. ఎవరు ఇది రేవుక? నేను ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాను. సూపర్ అన్నది తెలియకుండా ఎందుకన్నా చెప్పాలి. ఎక్కడ ఏం సూర్లో ఉన్నావా? 18 వెళ్ళి మరి వాళ్ళు చూసుకోవడానికి టైం సరిపోతుంది. లక్కీ 7 7 ఎక్కడ అవ్వలేదు మరి.
68 50 ఉందంట 70 వచ్చింది చెప్తాను 7 18 50 52 68 70 87 45 45 45 83 61 37 55 55 51 వచ్చింది కట్టగారికి 21 ఎంత రాజు 21 21 23 మా దగ్గర లేదు. నేను తీసుకోవాలి, అసలు నా దగ్గర లేదు. 82 లేదు నా దగ్గర. 41 41 71 49 49 24 ఫస్ట్ నుంచి మొత్తం ఒకసారి చెప్తాను. 7 18 21 23 24 37 41 45 49 55 61 68 70 71 82 83 87. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నా చూడండి. మళ్ళీ స్టార్ట్. నెంబర్ 2 2 నెంబర్ 1 1 4 నెంబర్ 4 47 48 షఫుల్ చేయండి సార్. 29 44 81 అవదన్నా 43 27 డబుల్ హాకీ స్టిక్ 77 76 కాదు 77 31 26 26 అన్లక్కీ నెంబర్ 13 13 78 78 38 38 54 54 54
76 76 62 62 62 సార్ షేక్ చేయమని ఏంటి ఎవరిది అవ్వాలా 58 58 28 28 85 85 34 34 సత్యవానికి చిన్నప్పుడు వాస ఎక్కువ పోసారు 34 34 డబుల్ ఫ్యాట్ లేడీ 88 88 నెంబర్ 5 84 84 సార్ చెప్తే బాగుందేమో మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నా, మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతున్నా చూడండి, అన్ని నెంబర్ చూసుకోండి ఒకసారి. కలిసినా లేదా? నాకు తెలిసి అయిపోయే ఉంటుంది ఆ రోజు చూసుకోవడం కాబట్టి అవ్వలేదా? 89 కాదు 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 89 89 89 89 63 63 63 63 65 65 65 53 53 80 80 80 80 22 22 22 కలిసినా 22 64 64 64 64 అంటే 75 75 75 75 69 69 69 16 16 స్వీట్ 16 15 15 15 15 15 12 నెంబర్ 12 12 40 40 40 40 నెంబర్ 3 3 3 3 73 73 73 60 60 60 60 60 42 42 42 42 67 67 ఎవరైనా కలిస్తే చెప్పండి తొందరగా, గిఫ్ట్ పోయిద్ది మళ్ళీ. 67 66 66 66 36 36 సింగిల్ ఫ్యాట్ లేడీ 8 8 8 33 33 33 అదేంటి 6 కాదు కాదు 9 ఇది 9 9 అయిపోయిందంట. అయిపోయిందా? నెంబర్ చెప్పమ్మా ఒకసారి, నెంబర్ చెప్పు. 9 9 13 13 ఓకే 21 21 ఓకే 53 53 53 ఓకే 75 75 ఓకే 82 82 ఓకే 38 38 ఓకే 44 44 62 62 ఓకే 88
88 ఓకే. 18, 18 29, 18 18 ఓకే. ఇంకా 29, 29 ఓకే. 47, 47 ఓకే. 66, 66 ఓకే. 77. 77 విన్నర్ ఆ. క్లాస్ పట్టండి. క్లాప్స్ కొట్టండి, అయిపోయింది. ఇంకోసారి ఆడదాం. ఇంకోసారి ఆడతావా? టికెట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. 55 55 12 12 51 51 88 88 8 సింగిల్ ఫ్యాట్ లేడీ 8 54 49 49 49 49 24 24 24 నెంబర్ 2 2 2 2 20 20 20 మెల్లిగా నిదానంగానే చదువుతున్నా కన్నా. నెంబర్లు ఉన్నాయి అందుకే నేను వరకు 15 అసలు నెంబర్ కనపడకుండా చేస్తున్నావు. 15 15 9 9 9 74 74 56 56 56 నెంబర్ 7 7 సింగిల్ హాక్ నెంబర్ 7 ఎంత 7 7 7 42 42 42 16 16 16 36 36 36 72 72 4 4 4 29 29 29 6 6 6 నెంబర్ 6 61 61 సార్ మిక్స్ చేయి 28 28 13 13 21 22 52 52 66 66 79 79 35 38 ఇది ఉంటది 38 కిరణ్ అన్నది అయిపోయినట్టుంది, ఒకటే ఉందనుకుంటా. 70 60 60 60 80 80 80 2 నెంబర్లు 84 నువ్వు పౌలు బాబాయ్ బయటికి అవుట్ 84 నెంబర్లు అనగా చెప్పలేదు. అదైనా చెప్పకూడదు. 23 23 44 44 48 48 31 31 26 87
87 87 క్లాప్స్ కొట్టండి సరే చూడరా మొత్తం చూడ ఒకసారి 5 23 42 52 అట్లా కాదు ఇదిగో ఇట్లా చదవాలి ఇట్లా 5 7 13 చెక్ చేయి ఆగండి చెంచు బాగండి 82 ఇంకా 86 ఓకే ఓకేనా వాళ్ళిద్దరికి ఇద్దాం తెలియలేదు కదా సత్యమానికేను ఓకేనా ఇప్పుడు అదే అంటున్నావు పిల్లికాను నీకంట ఓకేనా అయిపోయిందిలే బాబాయ్ ప్రేమన్నా మన ఇద్దరు కూడా అసలు అవదు అన్నా బైబిల్ క్విజ్. యేసు ప్రభు చనిపోయి ఎన్నో రోజులు వేసాను. క్వశ్చన్ అడుగు వాళ్ళు చెప్తేనే వాళ్ళకి మార్కు లేకపోతే ఎల్లు అడుగు ఇప్పుడు క్వశ్చన్ అడిగాక బైబిల్లో పుస్తకాలు ఎన్ని? కొత్త నిబంధన పాత నిబంధన కలిపి చెప్పండి. ఓకే రైట్. ఇప్పుడు వీళ్ళు ఇదే బాగానే ఉండగా యాకోబు రాహేలు కుమారులు ఎవరు? రాహేలు సుజీ అన్న క్వశ్చన్ రిపీట్ చేయ సరే. యాకోబు రాహేలు కుమారులు ఎవరు? యోబు ఏ దేశస్థుడు? ఇశ్రాయేలు దేశస్థులు ఎక్కడ కూడుకొని ఉపవాసం ఉండి మేము యెహోవా దృష్టికి పాపాత్ములను ఒప్పుకొనిరి? ప్లేస్ పేరు ఆప్షన్లు కావాలని నన్ను అడగండి చెప్తా. ప్రత్యక్షం కూడా అది చెప్పండి. రెబ్లా, అయా, మిస్పా, తిమ్నా. ఫస్ట్ నుంచి కరెక్ట్ రాలేదు కదా. ఫస్ట్ ప్లేస్ తర్వాత డాష్లు. ఇది వాక్యాన్ని ఫిల్ చేయాలి. ఒక కొటేషన్ ఉందనుకోండి పూర్తి చేయాలి దాన్ని. ఆత్మవిశ్రమై డాష్ వారు ధన్యులు. కిరణాలు భార్య ఇక్కడ ఉంది. అట్లా అనుకున్నప్పుడు మరి ఇదే రావాలి. సరే మీకు ఆయన రాజ్యమును డాష్ మొదట వెతుకుడి.
ఆయన రాజ్యాన్ని తర్వాత మీకు యెహోవా డాష్ నీ మీద ఉదయించెను. డాష్ నీ మీద ఉదయించాను. అది వాక్యం అది డాష్ లేదు. ఏంటి కరెక్టా ఓకేనా? కాదు రాంగ్. మీరు ఏం చెప్తారా? కాదు మహిమ. మరి వాళ్ళు మీరు ఇద్దరికి ఆగి చెప్తారు అట్ట కాదు. మీరు అడిగిపోయాక వాళ్ళు అడిగినప్పుడు సూపర్ మంచి పోరాటం పోరాడుతుంటే మరి పోరాటం పదం అవుతా మధ్యలో వదిలేసి ఇవే చెప్పినావు అంటే మీరు దేవుని డాష్ అయి ఉన్నారు. ఆలయమై ఎంతమంది గ్రూప్ 8 యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త ఎవరు? మోషే, అననీయ. అడిగింది అమ్మ పెట్టుకుని మీది వచ్చి బి అన్నమాట. మీకు 5 ప్రశ్నలు వస్తాయి. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ సృష్టి నుంచి అడుగుతాను. చేపలను దేవుడు ఎన్నో రోజు కలగచేశాడు? లేదు అది కరెక్టే కాదనేది మేము తర్వాత చెప్తాం. వాళ్ళు 4 అని చెప్పారు. ఓకేనా? అందులో నువ్వే కనిపెట్టుకో. వాళ్ళది అయిపోయింది. బి మీకు వస్తున్నాను. సంసోను ఏ ఊరికి వెళ్ళేటప్పుడు సింహమును ఎదుర్కొన్నాడు? పాస్ అవ్వాలి. చెప్పాక మీరు చెప్పాలి. ఖచ్చితంగా మీకు అత్తగారు ఊరు కాదు, ఊరి పేరు. సంసోను ఏ ఊరికి వెళ్ళేటప్పుడు సింహాన్ని ఎదుర్కొన్నాడు? ఓకే, ఈజీ కదా? మీకు ఈజీ కదా అంటే చాలా ఈజీ. మిమ్మల్ని అడిగింది నేను రాదా ఈజీగా వస్తుంది. ఓకేనా? 3 1 2 3 అంటాను. మీరు ఆ లోపల చెప్పకపోతే 1 2 3. ఓకే, అది కూడా పోయినట్టే. ఆఖర్లో ఆన్సర్ చెప్తా. మీరు నీకు పాయింట్ రాలేదు. 1 చెప్పారా? వీళ్ళకి పాయింట్ రాలేదు, వీళ్ళకి పాయింట్ రాలేదు, అంతే కదా? ఇప్పుడు మీకు 2వ ప్రశ్న. 2 ఆఖర్లు వాళ్ళు ఆలోచించాలి ఎక్కువ.
చెప్పమంటారా? లోతు అబ్రహాము విడిపోయిన సందర్భము ఏ పుస్తకములో రాయబడి ఉంది? ఎన్నో అధ్యాయం? పుస్తకము ఆదికాండం. ఓకే. అధ్యాయం చెప్పినా 19 కన్ఫర్మ్ అన్నారు కాబట్టి మీకు మార్కు లేదు. 13వ అధ్యాయం. నేను అందుకే చెప్పినా తప్పేది, వాళ్ళకు కూడా మార్కు రాలా, మీకు వస్తున్నాను. మరలా 40 రోజులు ఉపవాసము ముగించిన తర్వాత దేవదూతలు వచ్చి పరిచర్య చేసిరి అని ఏ సువార్తలో రాశారు? ఏదైనా ఒక నంబర్ మీరు అనుకుని చెప్పండి. ఏదో కన్ఫర్మా? యోహాను కాదు, లూకా కాదు, మార్కు సువార్త. సో రాదు, నేను అడుగుతున్నాను కదా, వీళ్ళకి రాదు, వాళ్ళకి రాదు. నేను అడిగింది ఈజీయే నేను అడిగింది. సో వీళ్ళకి మార్కు లేదు, వీళ్ళకి. మీకు ఎన్ని వచ్చిందమ్మా? ఎన్ని క్వశ్చన్లు? 3 వచ్చిందా? మీకు 3 కదా? మీకు 3 ప్రశ్నలు అడిగాను. అవును, వాళ్ళకి 2. ఓకే. ఇక మీకు 3 ప్రశ్నల ఆప్షన్ ఉంది, మీకు ఆప్షన్ ఉంది 3 ప్రశ్నలు. ఇప్పుడు 3వ ప్రశ్న. అబ్రహాము తండ్రి పేరు. ఓకే, ఒక పాయింట్ వచ్చింది వాళ్ళకి. మొదట ఆయన దేనిని సృజించాడు? గుడ్. కరెక్టేనా? కరెక్టే కదా? మిమ్మల్ని అడిగింది కూడా ఈజీ. మరలా 4వ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని ఒక సమాధిలో ఉంచారు. ఆ సమాధి ఓనర్ పేరు ఎవరు? తెలుసా? అమ్మా, చూసారా? రాదు మార్కు. వాళ్ళకి ఇంక ఈజీగా వేస్తాను చూడు. ఓకేనా? ఒక మార్కు లేదు, మార్కు లేదు, పోయింది. 4వ ప్రశ్న మీకు. సింపుల్, ఈజీ. దావీదు యొక్క తండ్రి పేరు ఏమిటి? కన్ఫర్మా? లేదు. అంటే మీరు చెప్పండి. యెషయానా? మరి వాళ్ళు యెషయా అన్నారు. వాళ్ళని అడగలా, ఆన్సర్ ఏంటో మీరే చెప్పండి. కాబట్టి వాళ్ళు యెషయా అన్నారు కాబట్టి రాంగ్. నోరు తిరగట్లేదు. అయ్యి యెషయా అన్నారు, నేను అందుకే కన్ఫర్మ్ అన్నాను. కాదు, యెషయా అన్నారు కదా, నిజం. నేను అప్పుడు అడిగా, యెషయా అన్నారు కానీ యెషయా. ప్రకటన గ్రంథము యోహాను గారు రాశారు కదా, ఏ దీపములో రాశాడు?
ఈజీ. అట్లా చెప్పి 2 చెప్పాలా? ఇప్పుడు చెప్పకపోతే అసలు నేను క్వశ్చనే చెప్పను. ఉండు ఏ దీపంలో అనే నేను చెప్తాను. ఉండు వాళ్ళు చెప్పింది అంటే పద్మాస్ దీపం. ఓకే, 2 మార్కులు వాళ్ళకి. అబ్రహాముకి 3 భార్యల పేరు చెప్పండి. ఇంతకు మించింది ఏమీ లేదు. ఇవాళ చెప్పినట్టు సారా, ఆగరు, ఇద్దరికి అందరికి తెలుసు. ఒకటే ఆంటీ అయితే చెప్పగలనంటుంది. 2 చెప్పారు. 2 పేర్లు చెప్పి ఇంకా బాగా సెట్ అయింది. ఒక్క పేరు చెప్తే మీరు డ్రా వస్తుంది మీ ఇద్దరికి. కెతూరా. కేతురా. వాళ్ళు 2 చెప్పారు, వీళ్ళు 3 చెప్పారు. ఇద్దరికి కలిపి అడుగుతున్నాను. యేసు ప్రభు మొదటి అద్భుతం ఏ ఊరిలో చేశాడు? ఆయన చేసిన అద్భుతం ఏమిటి? ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఇద్దరు చెప్తున్నారు. ఇది డ్రా. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పేటప్పుడు మీరు చెప్పండి. రాయి ఇద్దరిని అడిగారు కాబట్టి చెప్పారు. పాపము ఎవరి వలన భూమిలో ప్రవేశించింది? ఆదాం వల్ల. బా బా ఆదాం వల్ల. ఇది కరెక్ట్. అసలు ఇప్పుడు చెప్పిందా ఇది కరెక్ట్. వాళ్ళిద్దరి వల్లే, అవ్వలే కాదు. అవ్వ వలన కలిగిందా ఆదాం వలన? అవ్వ వల్ల అన్నయ్య. ఆ? అవ్వ ఆదాం. అవ్వ పాపము ఎవరి వలన జరిగింది? అవ్వ ఆదామ. అయితే మీకు మార్కు లేదు. ఎందుకంటే ఆంటీ కరెక్టా? అవ్వ తెచ్చి బట్టే కానీ ఆదాం ఉంది. అట్ట కాదు లెక్క. అది కాదు. పాపము ఎవరి వలన జరిగిందంటే దేవుడు వచ్చి ఆదాముకు చెప్పాడు పండు తినవద్దని. ఆదాం వల్ల అన్నయ్య. ఫస్ట్ చెప్పింది ఆదాము కరెక్టే చెప్పారు. మళ్ళా రెండోసారి మీరు అవ్వ అన్నారు. అమ్మా మళ్ళా మీరే కాదన్నారు. అవ్వ తెచ్చి బట్టే. ఇది కూడా కరెక్ట్ కాదు. సరే ఉమా, యేసు ప్రభును సిలువ వేశారు ఏ వయసులో? 33 23 33 కన్ఫర్మేనా? సరే, యేసు ప్రభుకు బాప్టిజం ఇచ్చింది ఎవరు? యాకోబా? యోహానా? బైబుల్లో ఎంతమంది యోహాన్లు ఉన్నారు చెప్పండి. ఒకడు. ఓకే, యోహాను చెప్పండి. 2. ఓకే, ప్రకటన రాసిన యోహాను అంటే శిష్యుడే మళ్ళా ప్రకటన గ్రంథాన్ని కూడా రాసింది. బాప్టిజం ఇచ్చిన యోహాను, తర్వాత శిష్యుడైన యోహాను. ఓకే అమ్మా, సువార్త, ప్రకటన గ్రంథం, పత్రిక అన్నీ ఒకటే. ఓకే, బాగానే చెప్పారు, పర్వాలేదు. సరే, ఒకసారి చేపలు పంచాడు కదా, చేపలు రొట్టెలు పంచాడు. అదే సందర్భం 2 సార్లు ఉన్నాయి. మొదటి సందర్భంలో ఎన్ని గంపలు మిగిలాయి? రెండవ సందర్భంలో ఎన్ని గంపలు మిగిలాయి చెప్పండి. 12 కన్ఫర్మా? పర్వాలేదు. రెండో సందర్భంలో ఆహారును అబ్రహాము దగ్గరికి భార్యగా పంపింది కదా. ఆది కాండములో 8వ అధ్యాయం. ఇది కష్టం లేదు.
చెప్పండి ఎన్నో అధ్యాయం. ఇక అటు తక్కువ వస్తే ఏదో ఒకటి అవుతుంది. అట్లా కాదు, ఏదో ఒకటి చెప్పాలా మీరు, ఏదో ఒకటి చెప్పాలా. చూసేసినవా 16 అమ్మా? అదే ఫోన్లో ఏదైనా ఒకటి స్ట్రిక్ట్గా చెప్ప. మీరు 16, మీరు 17 అమ్మా? 17 17 కాదు, 16 కరెక్ట్. ఎందుకంటే 17లో కాదు, అది 16. తర్వాత ఇది లాస్ట్ ప్రశ్న. బైబిల్ గ్రంథములో ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథములో ఆఖరి మాట, చివరి మాట ఏమిటి? అనే పేదరి వల్ల ఎన్ని చేపలు పడ్డాయి అవి కూడా అడగండి. పేదరి వల్ల ఎన్ని చేపలు పడ్డాయి, ఎన్ని చేపలు లెక్క ఉంది కానీ అయ్యో వాళ్ళకే తెలియదు, లెక్కే లేదుగా. వాళ్ళే సాగుతుంటే పిగిలిపోతే ఎక్కడ లెక్క అదే కదా, లెక్కలేదు. ఉందా? 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74. స్టాప్. ఓకే, ఈ గేమ్ ఉద్దేశం ఏంటంటే ముందుగా స్కిప్పింగ్. ఇది తక్కువ టైంలో ఎవరైతే ఎక్కువ స్కిప్ చేస్తారో వాళ్ళు గిఫ్ట్. ఓకేనా? 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 51, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 68, 3, 4, 5. ఓకే ఓకే. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50,
51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 70, 70. అయిపోయింది. టైం అప్ 5, 6, 30 దాటింది. 3 వచ్చింది పులి. రావట్లేదా? ఎవరు నాకు తప్పుకో. జిమ్కి వెళ్ళిందిగా. 4, 5, సింగర్ గారు 12, 13, 14, 15, 16, 17. మన వాళ్ళు ఎంత టాలెంట్ ఉందా? 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. లేకపోతే నువ్వు అవుతే ఏడాడి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మీరు కోత లేకపోతే రైట్ అవుతే. బయటికి బాబాయ్ పాయింట్లే 3-0 కొంచెం పడతాయి. ఎత్తరా సైడ్ అన్నారు. 4-0 ఆ గేమ్ తక్కువ అవుట్. అగా అవుట్. అమ్మాయి గేమ్ తక్కువ అవుటే. పోతుంది ఇది. నేను అర్థం చెప్తాను.
రాజు అదేంటి తెలుసా కాసేది బెల్ల 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 ఇవ్వండి. నేను దీంట్లో టాస్ చేస్తా. నువ్వు హెడ్ అయితే హెడ్ చెప్పాలి, టైం చెప్పాలి. నువ్వు గెలిచినావు అనుకో, నేను అడుగుతా కోత కావాలా కోట్ కావాలని అడుగుతా. నువ్వు గెలిస్తే కోత అంటే కోతకి వెళ్ళాలి, కోట్ కావాలంటే ఏ కోట్ కావాలో తీసుకో. ఓకేనా? చెప్పండి. చెప్పు. ఓకే రెడీ? అటెత్తుకొచ్చిన ఇటెత్తుకొచ్చిన లగెత్తుకొచ్చిన లజ్జన్న చెప్పులిప్పు. కబడ్డీ లేకపోతే అవుతే రైతు. కబడ్డీ అమ్మాలి. అదిగో దాన్ని అట్టుకోవాలా. పెద్దమ్మ నీకే కోటుగా మనిషికే మనుషులకే టాసు. నీకు కోరుకు అట్ట కాదు, కోరుకో. కొత్త నీళ్ళు చేస్తాను. ఆగండి. నువ్వు అక్కడ కోరుకున్నాను కొత్త ఒకటి. ఓకే ఇక్కడ ఉంటుంది. ఇటుకెళ్ళి ఆటే ఉంది. జరిగిన ఈ ఆటలని కూడా ఒక సరదా కోసము, కాబట్టి దీనివల్ల ఎటువంటి మనం తీసుకోకూడదు. అలాగనే దేవుడు ఎవరైనా ప్రేరేపించినట్లయితే రానున్న ఆదివారం ఖచ్చితంగా విన్నర్గా గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వబడుతుంది. తర్వాత దేవుని చిత్తమైతే ఫిబ్రవరి నెలలో కూడా ఒక రోజు కేవలం ఒక కూడుకోట, ఒక సహోదరులు అలాగనే సహోదరుల ఐక్యత కలిగి ఉండడానికి నువ్వా నేనా అని కోటా పోటీలు నిర్వహించకూడదు. కాబట్టి రానున్న నెలలో కూడా ఏదో ఒక రోజు అందరూ సెలవులు ఉన్న రోజుల్లో ఏర్పాటు చేసుకుందాం. ఈరోజంతా మీరు కోరుకున్న స్తోత్రములు, ఎవరెవరు పాల్గొన్నారో వారిని ఆశీర్వదించండి. ఎవరికి ఎలాంటి ఒళ్ళు నొప్పులు కానీ బలహీనతలు కానీ రాకుండా మంచి ఆరోగ్యం, బలము, శక్తి నింపమని వేడుకుంటున్నాను. ఇది కేవలం సంఘ క్షేమాభివృద్ధి ఒకరికి ఐక్యత ఇది ప్రారంభము. ఇది రానున్న నెలలో అనేకమైన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేయడం సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. పేరు పేరును మీరు ఆశీర్వదించండి. పని చేసిన వారిని, ఆడిన వారిని, అలాగే రెస్పెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి, అదేవిధంగా ఆదివారం రోజు కూడా ప్రైజ్ ఇచ్చుటకు కొంతమందిని మీరు ప్రేరేపించమని కూడా మేము అడుగుతున్నాము. సకల ఘనత, మహిమ, ప్రభావము తండ్రి అయిన దేవ నీకును నీ కుమారుడిని యేసుకు మాత్రమే కలుగును గాకని ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం అమ్మా, బాగా హ్యాపీగా ఉంది. ఏదైనా జస్ట్ ఆటల వరకే